తిరుపతి జిల్లా రేణుగుంట సమావేశంలో డాక్టర్ ఎస్ శ్రీధర్ ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ అధ్యక్షులు మరియు డాక్టర్ అత్తర్ సింగ్ ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారిని సన్మానించి వారికి జ్ఞాపకాలు బహుకరించడం జరిగింది. వారు భారత ప్రభుత్వం మార్చి 20వ తేదీ పెన్షనర్ల నియమ నిబంధనలను మారుస్తూ తీసుకున్న బిల్లును అభినందించుకోవాలని కారణం జరిగింది. ఈ సమస్యపై ఈ నెల 3వ తారీఖు దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘాలు తమ నిరసనను తెలియజేయడం జరిగింది. దీనిపై దేశంలో ఉన్నటువంటి 59 పెన్షనర్ సంస్థలు మరియు అధికారులతో సమావేశమై చర్చించాలని నిర్ణయించింది. కానీ ప్రస్తుత దేశ పరిస్థితుల దృష్ట్యా ఈ చర్చలు వాయిదా వేసుకోవలసి వచ్చింది. పెన్షనర్లకు ఉన్న పలు సమస్యలను సంబంధిత అధికారులతో ప్రతిరోజు చర్చిస్తూ పెన్షన్లకు సహాయపడుతూ వస్తున్నది. ఈ కార్యక్రమంలో రేణుగుంట పెన్షనర్ అసోసియేషన్ బ్రాంచ్ చైర్మన్ శ్రీ ఎస్ ఆసన్ సాహెబ్, బ్రాంచ్ సెక్రటరీ జి జయంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నమే చెప్పారు మీ బ్రాంచ్కి వస్తామండి అనేసి. దాంతో నేను నిన్న సాయంకాలమే మెసేజ్ పెట్టాను, పొద్దున కూడా అందరికీ మెసేజ్ పెట్టాను. ఈ సమావేశానికి తక్కువ సమయంలో పిలుపునిచ్చినా కానీ మీరు మంచి సంఖ్యలో వచ్చి ఈ ప్రోగ్రాం విజయవంతం చేసిన దానికి అందరికీ ధన్యవాదాలు. ఎక్కడన్నా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పోవాలి, క్యాన్సర్ పేషెంట్ ఎంత ఇబ్బంది పడుతుంటాడు. క్యాన్సర్ అనగానే ఒక 50% అతనికి చావు వచ్చినట్టే, డిమారలైజ్ అయిపోతాడు, ఒక సైకలాజికల్గా డిప్రెస్ అయిపోతాడు. క్యాన్సర్ అనేది ఇప్పుడు నయమవుతుంది. క్యాన్సర్ అనేది ముందులాగా ఆ క్యాన్సర్ వస్తే చచ్చిపోతాడని కాదు, క్యాన్సర్ కూడా క్యూర్ అవుతుంది. చాలా కేసెస్ చూసాం మనం. క్యాన్సర్ అనేది నయమవుతుంది. క్యాన్సర్ వచ్చినప్పుడు మామూలు మనిషి అవుతాడు. ఆపరేషన్ అయిన తర్వాత ఎక్కడ క్యాన్సర్ వచ్చిందో ఆ పార్ట్ తీసేసి అతను కూడా మామూలు మనిషిగా 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి బతుకుతున్నాడు. మాకు తెలిసిన కేసులు ఉన్నాయి. ఇప్పుడు క్యాన్సర్కి అందుకే లిబరలైజ్ చేస్తూ నిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేశారు. క్యాన్సర్ పేషెంట్ డైరెక్ట్లీ ఎంపైరల్ హాస్పిటల్కి పోవచ్చు, ఏది క్యాన్సర్ హాస్పిటల్కి పోవచ్చు. కన్సల్టేషన్ దాంట్లో కూడా 3 ఒపీనియన్ తీసుకోవచ్చు. ఏదైనా డాక్టర్ నీకు క్యాన్సర్ ఉంది అంటే ఈ డాక్టర్ తప్పు చెప్పాడా, లేకపోతే రిపోర్ట్ ఏమైనా తప్పు తారుమారైందా, ఈ డాక్టర్ మంచి క్వాలిఫైడా కాదా, ఇంకో డాక్టర్ దగ్గర వెళ్ళొచ్చు. ఆ డాక్టర్ మీద కూడా నమ్మకం ఉంటే సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకోవచ్చు. 3 డాక్టర్ల దగ్గర పోవచ్చు క్యాన్సర్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే. రైల్వే ఇప్పుడు కొత్త ఆర్డర్స్ ఇష్యూ చేసింది. అట్లాగే కన్సల్టేషన్ రివ్యూ కూడా ఒకసారి క్యాన్సర్ పేషెంట్ హాస్పిటల్కి పోతే మళ్ళీ రివ్యూ పోయినప్పుడు 15 రోజుల తర్వాత రిపోర్ట్స్ సర్జరీ అయిన తర్వాత లేకపోతే బయాప్సీ చేసిన తర్వాత సెకండ్ టైం పోతే మళ్ళీ మీరు రైల్వే నుంచి రెఫరల్ హాస్పిటల్ తీసుకోవాలి. ఎన్నిసార్లు పోయినా కానీ రైల్వే నుంచి రెఫరల్ హాస్పిటల్ రెఫరల్ లెటర్ తీయండి అంటారు. రైల్వే హాస్పిటల్ రెఫరల్ లెటర్ ఇయ్యడు. నేనే చూస్తాను, ఆయన వారానికి ఒకసారి మా దగ్గర వస్తాడు అనకాలజిస్టు, అప్పుడు చూపిస్తాం. ఈ మెడికల్ 70 ఇయర్స్ అయిన వాళ్ళు, 70 ఇయర్స్ తర్వాత వాళ్ళు డైరెక్ట్గా రెఫరల్ హాస్పిటల్ పోవాలా, ఇవన్నీ సారే మెడికల్ డైరెక్టర్ వాళ్ళందరూ ఆఫీసర్లతో మినిస్టర్స్తో కూడా మాట్లాడి అన్నీ చేస్తారు. సారు అక్కడ నార్త్ చూసుకుంటారు, సార్ వచ్చేసి ఓవరాల్గా చూసుకుంటారు. వీళ్ళంతా ఇంత కృషి చేయడం వలన మనకు ఈరోజు మనకు జటిలంగా ఉండే సమస్యలన్నీ ఇదే. మనము లాస్ట్ టైం కూడా ధర్నా చేశాము. మన అది పెన్షన్ విధానాన్ని మార్చేదానికి మార్చి 25వ తేదీ ఒక బిల్ పాస్ చేస్తారు. దాని నిరసనగా రేణుగుంటలో 3వ తారీఖు బ్రహ్మాండమైన ర్యాలీ చేసినారు. మీరందరూ పాల్గొన్నారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలా గుంటగల్లో చేశాము 8వ తారీఖు ఆడుకోవచ్చు. వేరే సెక్రటరీ అదర్వైజ్ ఎంగేజ్మెంట్ భారతదేశం అంతా 3వ తేదీ 3వ తేదీ ర్యాలీలు అవన్నీ చేసి విజయవంతం చేశారు. ఇప్పుడు మనం రెగ్యులర్గా మంత్లీ మీటింగ్స్లో కూడా మనం ఏమేం చేసేది, పెద్దవాళ్ళు ఏం చేసేది మనం డిస్కస్ చేస్తున్నాము. ఇప్పుడు మన జనరల్ సెక్రటరీ ఏఆర్ఆర్ జనరల్ సెక్రటరీ డాక్టర్ అత్తర్ సింగ్ గారు మన పెన్షనర్స్ గురించి ప్రసంగం చేయవలసింది. ప్లీజ్ उसमें वो मॉडिफिकेशन कर रहा है। वो मॉडिफिकेशन जो किया है उसमें उन्होंने क्या किया है, आपने बीच में देखा होगा, पहले एनपीएस दिया,
2004 से। अभी उसके पीछे जब हुआ तो फिर उसको यूपीएस किया। अभी गवर्नमेंट कैसे भी करके सबको यूपीएस एमपीएस जैसा ही करना चाहती है। और आगे जैसे ओपीएस में हमारा श्योरिटी थी, हमारा एक भविष्य सुरक्षित था, अभी बुरी अंधकार में पड़ गया। अभी उन्होंने बोला कि जो 8वां पे कमीशन आएगा, 8वें पे कमीशन में जो भी कुछ आएगा उसका जो बेनिफिट है पुराना पेंशनर्स को नहीं मिलेगा। 1/1/2026 से जो रिटायर होगा सिर्फ उनको वो जो है बेनिफिट मिलेगा। लेकिन पहले जैसे छठवें से हम 7वें पे कमीशन आया तो हमको वो बेनिफिट मिला था, संशोधन हुआ था, अब वो नहीं होगा। इस तरह से इसके लिए हमारा पुराना पेंशनर के साथ में उन्होंने बहुत बड़ा ये कुठाराघात किया है, कुल्हाड़ी चलाई है। इसके लिए जैसे ही ये हुआ और पता चला तो ऑल इंडिया रिटायर्ड रेलवेमैन फेडरेशन से हमारे डॉक्टर श्रीधर सर ने NCCPA नेशनल कोऑर्डिनेट कमेटी ऑफ द पेंशनर्स एसोसिएशन फॉर ऑल सेंट्रल गवर्नमेंट एम्प्लॉइज, उसमें सभी डिपार्टमेंट्स आते हैं, डिफेंस भी आता है, पोस्ट ऑफिस भी आता है, BSNL आता है, जो भी जितने भी हैं वो सब आते हैं। उन लोगों ने डिसाइड किया और मीटिंग लगाई। मीटिंग के बाद में उन्होंने एक 71 पेज का एक मेमोरेंडम तैयार कराया है। రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రేణిగుంట బ్రాంచ్లో ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హసన్ సాబ్ గారు ఈ బ్రాంచ్ చైర్మన్ అధ్యక్షత వహించారు. అలాగే మన జయంత్ కుమార్ గారు ఈ బ్రాంచ్ కార్యదర్శి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంట్లో ముఖ్యంగా చర్చించుకున్న అంశం ఏమంటే ఈ వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ అనేది పార్లమెంట్లో గత నెల మార్చి 25వ తారీఖు పాస్ చేసి దానికి పార్లమెంట్ లోక్సభ రాజ్యసభలో పాస్ చేసి గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. దానికి వ్యతిరేకిస్తూ ఆ బిల్లుని విత్డ్రా చేయాలని చెప్పి ఉపసంహరించుకోవాలని చెప్పేసి మనం 3వ తారీఖున అన్ని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ అసోసియేషన్ ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మనం ధారణా కార్యక్రమం ఇక్కడ నిర్వహించాము. ఇక్కడ కూడా రేణిగుంటలో కూడా భారీ ఎత్తున ధారణా కార్యక్రమం చేసి ప్రధానమంత్రి గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది. అట్లాగే దేశంలో ఉన్న అన్ని శాఖల్లో కూడా ఈ ధారణా కార్యక్రమాలు 3వ తారీఖు తదుపరి రోజుల్లో కూడా నిర్వహించడం జరిగింది. మేము 20వ తారీఖు ఏదైతే కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు చేపట్టిన జనరల్ స్ట్రైక్ ఏదైతే ఉందో దాంట్లో కూడా పాలు పంచుకోవాలని అనుకున్నాము. కానీ ఇప్పుడున్న మార్పులు మనకి ఏదైతే ఇప్పుడున్న లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏవైతే వచ్చాయో ఈ పహల్గామ్ దాడిలో టెర్రరిస్ట్ అటాక్లో మనకు జరిగిన ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని పురస్కరించుకొని మనం ఈ ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేయాలని చెప్పి అన్ని పెన్షనర్ అసోసియేషన్ నిర్ణయించింది. 20వ తారీఖు జరగబోయే కార్యక్రమాన్ని మనం నిరవధికంగా వాయిదా వేసి ఇంకా కొన్ని రోజుల తర్వాత మనకి పెన్షనర్ 8వ పే కమిషన్ ఆల్రెడీ అపాయింట్ చేశారు. 8వ పే కమిషన్ చైర్మన్ని అనౌన్స్ చేయలేదు. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా ఇంకా ఇవ్వలేదు. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చి చైర్మన్ని అపాయింట్ చేసిన తర్వాత మనకప్పుడు మనం కార్యాచరణ తదుపరి కార్యక్రమాన్ని ఏం చేయాలనేది కూడా మనకు ఆదేశాలు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్ అసోసియేషన్స్ అన్ని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ అసోసియేషన్స్ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఒక నిర్ణయం తీసుకుని ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలనేది కూడా 15వ తారీఖు మళ్ళీ ఒకసారి మీటింగ్ ఉంది. 15వ తారీఖు మీటింగ్లో నిర్ణయించి మేము ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేది కూడా మనము డౌన్ ది లైన్ బ్రాంచెస్కి అంతా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఒకటే కోరేది ఏమంటే కేంద్ర ప్రభుత్వ పెన్షన్స్ అందరూ ఐక్యతతో ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చి ఇరెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఆర్గనైజేషన్ డిఫరెన్సెస్ ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కానీ కూడా ఇప్పుడు 56 ఆర్గనైజేషన్స్ ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చి ఒకటే మాట మీద ఏమి కార్యాచరణ చేయాలనేది నిర్ణయించి దానికి అనుగుణంగా మనం గవర్నమెంట్ ఏదైతే బిల్లు పాస్ చేసిందో ఆ బిల్లుని ఉపసంహరించుకోవాలా, మాకు 8వ పే కమిషన్లో పెన్షనర్స్కి అందరికీ కూడా ప్యారిటీ ఇవ్వాలా, పెన్షనర్స్ అందరికీ కూడా సర్వింగ్ ఎంప్లాయీస్తో పాటు మాకు బెనిఫిట్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము.
వీళ్ళందరికీ ఇక్కడ పెన్షనర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అందరికీ కూడా ఈ విషయాలన్నీ తెలియపరిచి వాళ్ళని కూడా చైతన్యపరిచి వాళ్ళకు కూడా ఎస్పెషల్లీ పే కమిషన్లో మెడికల్ సమస్యల మీద ఎక్కువగా చాప్టర్ ఒకటి ఇవ్వదలుచుకున్నాము. 72 పేజీలు ఉన్న ఒక మెమరాండం కూడా తయారు చేసాము పే కమిషన్కి ఇవ్వాలని చెప్పేసి. పే కమిషన్లో మనం ఎక్కువ లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నామని మన మెంబర్స్కి అందరికీ మీ ద్వారా ఈరోజు ఇక్కడ తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీరు కవరేజ్ ఇచ్చినందుకు మీడియా మిత్రులకు కూడా మాతో సహకరించి మాకు సీనియర్ సిటిజన్స్కి పెన్షనర్స్కి కోఆపరేట్ చేసి మా సమస్యల్లో పాల్పంచుకుని గవర్నమెంట్